సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ట్రైన్లోని పలు బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బ్యాగులు, మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. ట్రైన్లో జరిగిన దొంగతనంపై ఖమ్మంలో జీఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రైళ్లలో దొంగలు అల్చేలు చేస్తున్నారు. ప్రధానంగా సాయినగర్ వెళ్ళే ఈ రూట్లో వెళ్ళే ట్రైన్లలోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలోనే మనం చాలాసార్లు చూసాం. ప్రతిసారి కూడా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలోనే ఎక్కువగా షిరిడీకి వెళ్ళే సంబంధించిన ప్రయాణికుల నుంచే ఎక్కువగా దొంగతనాలకు సంబంధించి జరుగుతూ ఉండే. ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే దొంగతనాలు కూడా ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో బాధితులు కొందరు రైళ్లలో దొంగతనాలకు సంబంధించి ఇక్కడ ఖమ్మం జీఆర్పీఎఫ్ సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగిందన్నది ఆ బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయినగర్ కాకినాడ ఎక్స్ప్రెస్లో నేను సాయంత్రం 5 గంటలకు ఎక్కినాం. రాత్రి 9 గంటలకు భోంచేసి పడుకున్నాం. రాత్రి 1 గంట నుంచి 2:30 మధ్యలో పర్లి బేదర మధ్యలో దొంగతనం జరిగిందండి. మేము పడుకున్నప్పుడు మాకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా హ్యాండ్ బ్యాగులు, మాది మా తమ్ముడిది, మా హ్యాండ్ బ్యాగులు పోయినాయి. మాతో పాటు S4, S5, S6 3 బోగీల్లో సుమారు 20 హ్యాండ్ బ్యాగులు పోయినాయి. మా హ్యాండ్ బ్యాగులో సెల్ ఫోను కాస్ట్లీది, 20,000 క్యాషు, ఆధార్ కార్డులు, బండి వెహికల్స్ కార్డులు, వాచి, కళ్ళజోడు అన్నీ మాకు విలువైన వస్తువులు మొత్తం పోయినాయండి. హ్యాండ్ బ్యాగ్ పోయింది. అందులో అన్ని తాళం చేతులు, గోల్డ్, అన్ని ఆధార్ కార్డులు, పాస్బుక్లు అన్నీ మిస్ అయిపోయినాయి. ఎవరు అక్కడ పట్టించుకోలేదు. మేము ఉన్న భోగి B5 భోగి. మాకంటే ముందు B4, B5, B6 ఈ 3 భోగీలు కాకుండా M1లో కూడా చోరీ జరిగింది. ఈ చోరీలో హ్యాండ్ బ్యాగులు, సెల్ ఫోన్లు, గోల్డ్ ప్లస్ ముఖ్యమైన ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ అలాంటివన్నీ ముఖ్యమైన కార్డ్స్ అన్నీ పోయినవి. అంతా మేము భోంచేసి 9 నుంచి 10 ఆ టైంలో భోంచేసి గాఢ నిద్రలో ఉన్నాం మేము. నా టైంలో 1 గంట నుంచి 2:30 ఆ టైంలో ఎప్పుడో జరిగి ఉంది. ఫస్ట్ టైం మా అన్నయ్య గారు లేచి పాస్కన్ లేచి చూసేసరికి హ్యాండ్ బ్యాగ్ కనపడిపోతే అతను అందరిని అడుగుతుంటే ఆ క్రమంలో అందరం చూసుకున్నాం. అప్పటి వరకు ఈ 4 బోగీల్లో కూడా ఎవరు అలెక్ట్ లే. అన్నయ్య గారు ఫస్ట్ చూసిన తర్వాత అందరం చూస్తే ఫస్ట్ B4, B5, B6 ఈ 3 అయిపోయినాయి కదా అనుకున్నాం. తర్వాత M1లో కూడా ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ, అది మాది 3 tier ఏసీ. వీటిల్లో కూడా సరైన భద్రత లేదు అందులో. ఈ ఘటనలో కూడా చాలా వరకు అంటే విలువైన సామాగ్రితో పాటుగా చాలా వరకు సెల్ ఫోన్స్, మెడిసిన్స్ అన్నీ చాలా వరకు చోరీ జరిగాయని కూడా బాధితులు చెప్తున్నారు. మాకు న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.